मैनाकवन्दित पदाम्बुजदण्डितारिन् श्रीवुष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् पञ्चाननस्य भवभीतिहरस्य राम पादाब्ज सेवन परस्य परात्परस्य श्रीअञ्जना प्रियसुतस्य सुविग्रहस्य श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् गन्धर्वयक्षभुजगादिपकिन्नराश्च आदित्य विश्ववसुरुद्र सुवर्ष सङ्घाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पङ्क्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् श्रीगौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि सङ्घाः गायन्ति हर्षभरितास्तव दिव्य कीर्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दर सम्पिबेद्वै पूजन्त्युतार्ध मधुरम् चरणायुधाश्च देवालये गणगभीर सुशङ्खघोषाः निर्जन्ति वीर हनुमान् तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि सङ्घाः तिष्ठन्ति त्वच्चरण पङ्कज सेवनार्दम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् హనుమంతుడు తన జీవితం ద్వారానే లోకానికి అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చాడు. పుట్టుకతో ఆయన పశుజాతికి సంబంధించినటువంటి వాడు, వానర జాతి పశుజాతి. ఆయన సంచారం అంతా కూడా నరుడైనటువంటి శ్రీరామచంద్రునితో తదితరులతో నరులతో ఆయన సంచారం మనకు కనపడుతుంది. యథార్థంగా ఆయన దైవం, ఈశ్వరాంశ సంభూతుడు, రామాయణ దైవతము హనుమంతుడు. కాబట్టి ఇలా ప్రతి మనిషి కూడా నిజానికి పుట్టుకతో సాధారణ ప్రాణి, పశువు లాంటి వాడే. మనమందరం కూడా పశువులమని భగవంతుణ్ణి పశుపతి అని చెప్పుకునేటటువంటి సంప్రదాయం ఉన్నది. అలా అందరం కూడా ఒక ప్రాణిగా, ఒక సాధారణమైనటువంటి జీవిగా ఉన్నటువంటి వాళ్ళం. మొట్టమొదట మనలో మానవత్వాన్ని సాధించాలి, మానవ విలువలని కాపాడుకోవాలి, ధర్మ రక్షణ చేసేటటువంటి స్థితిని సాధించాలి. ఆ విధమైనటువంటి ప్రవృత్తి ద్వారా క్రమంగా దైవత్వాన్ని సాధించాలి. ఇది హనుమంతుని జీవితం నుంచి మనకు ఆయన ఇచ్చేటటువంటి సందేశం. హనుమంతుడు వానరుడుగా పుట్టినా, నరునిగా మనుష్యుడు ఏ చర్యలు చేయగలడో అటువంటి చర్యలన్నీ చేశాడు. ఆ వానర జాతియే చాలా విశిష్టమైనటువంటిది మన అర్థమవుతుంది. అలాంటి వాడు సాక్షాత్తు దైవం. మనం హనుమంతుణ్ణి ఒక వానరుణ్ణిగా చూడకూడదు. అసలు వానర అనేటటువంటి శబ్దానికే విభాషగా నరుడు అని చెప్పి, అంటే పశుత్వము నరత్వము వికల్పంగా కలగటం వల్ల వానరుడని కాదు, నరత్వము దైవత్వము వికల్పంగా కలగటం వల్ల వానరుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. హనుమంతుడు సాక్షాత్తు రామాయణ దైవం. రామాయణంలో దైవము దైవ శక్తి చూపించినటువంటి వాడు హనుమంతుడే. రాముడు మనకి ఆ దైవశక్తిని చూపించటానికి వీల్లేదు. ఎందువల్లంటే ఆయన అవతార లక్షణం అటువంటిది. రావణాసురుని యొక్క వరాల్ని బట్టి రావణాసురుణ్ణి మరి ఎవ్వరూ సంహరించలేరు. దేవతలు గాని, రాక్షసులు గాని, యక్షులు గాని, కిన్నరులు గాని, కింపురుషులు గాని ఎవ్వరూ సంహరించలేనట్లుగా వరాలు పొందాడు. కానీ నరుల చేత చంపబడనటువంటి రీతిగా వరం పొందల ఆయన. అంటే కేవలం ఆయన్ని చంపగలిగినటువంటి వాళ్ళు మనుష్యులు మాత్రమే. శ్రీమన్నారాయణుడు ఎవరిని ఎలా సంహరించాలో అలా సంహరించాడు రాక్షసులని. హిరణ్యకశిపుని యొక్క వరాల్ని బట్టి అటు మనిషి కాకుండా, ఇటు జంతువు కాకుండా, నృసింహావతారంలో పగలు కాకుండా, రాత్రి కాకుండా, సంధ్యా సమయంలో ఆయుధాలు లేకుండా గోళ్లతో అలా సంహరించాడు.
ఆ విధంగానే రావణాసురుణ్ణి సంహరించే విషయంలో కూడా మనుష్యుడు మాత్రమే సంహరింపగలడు కాబట్టి మనుష్యావతారం శ్రీరామునిగా అవతరించాడు. మరి రామాయణంలో దైవశక్తులు చూపినటువంటి వాడు ఎవరు అంటే హనుమంతుడే. ద్వాపర యుగంలో మనకి భారతంలో కృష్ణుడు చూపినటువంటి దైవలీలలన్నీ కూడా రామాయణంలో హనుమంతుడు చూపిస్తాడు. ఆయన ఇక్కడ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవర్ధన గిరిధారి అని కీర్తి పొందితే ఇక్కడ సంజీవి పర్వతాన్ని ఎత్తి సంజీవి పర్వతోద్ధారకుడుగా కీర్తి పొందాడు. ఆయన అక్కడ పోతనని వధించి స్త్రీవధతో కూడా కీర్తి పొందితే ఇక్కడ లంకిణీ మారకుడుగా హనుమంతుడు కీర్తి పొందాడు. అలాగే ద్వాపర యుగంలో విశ్వరూపాన్ని చూపించినటువంటి వాడు, దైవం మాత్రమే విశ్వరూపాన్ని చూపగలడు. అటువంటి విశ్వరూపాన్ని చూపించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అయితే, త్రేతాయుగంలో విశ్వరూపాన్ని చూపించినటువంటి వాడు హనుమంతుడే అయ్యాడు. మనకి త్రేతాయుగంలో హనుమంతుడు విశ్వరూపం చూపించడాన్ని మనం చూస్తాం. ఇంకా విశేషం ఏమిటంటే అక్కడ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని శత్రుక్షేత్రంలో చూపాడు. అలాగే రామాయణంలో కూడా హనుమంతుడు శత్రుక్షేత్రంలో లంకకి వెళ్ళి అక్కడ విశ్వరూపాన్ని చూపించడం మనం చూస్తాం. అట్లా విశ్వరూపాన్ని చూపించినటువంటి దైవశక్తి హనుమంతుడే చూపినట్లుగా మనం చూస్తాం. అంతకంటే కూడా ఘటన సామర్థ్యం, చనిపోయినటువంటి వాళ్ళని కూడా బ్రతికించేటటువంటిది దైవం మాత్రమే చేయగలడు. అటువంటి పని ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మే చేశాడు. ఆయన గురువైనటువంటి సాందీపని మహర్షి యొక్క కుమారుణ్ణి నదిలో పడి చనిపోయినటువంటి వాడిని బ్రతికించి తీసుకొచ్చాడు, వరుణలోకం నుంచి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అలాగే మళ్ళీ త్రేతాయుగంలో చనిపోయినటువంటి గంధమాదనుణ్ణి తీసుకొచ్చి అప్పచెప్పినటువంటి ఘనత, చనిపోయినటువంటి వాడిని ఘటన సామర్థ్యంతో తీసుకొచ్చినటువంటి ఘనత హనుమంతుల్లోనే చూస్తాం. అట్లా ఆయన సాక్షాత్తు దైవశక్తిగా మనకి కనపడతాడు త్రేతాయుగంలో. మరి సేవకుడు కదా అనుకుంటే ఇక్కడ రామసేవకుడు, నరుడి సేవకుడు హనుమంతుడుగా ఉన్నట్లుగానే కృష్ణుడు కూడా అక్కడ డ్రైవర్గా ఉన్నాడు, రథ చోదకుడుగా ఉన్నాడు. అది సేవకత్వమే. కాబట్టి సేవకత్వం కాదు అక్కడ ముఖ్యం, దైవాంశ సంభూతత్వం. అట్లా పశుత్వము, నరత్వము, దైవత్వము హనుమంతునిలో చూపుతూ ఆదర్శంగా నిలిచాడు. స్వస్తి. పొగడుదుమే పొగడుదుమే ఇక నేను ఆమని సోబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సోబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే. పులకల మూలకల పొదులిగలరే పులకల మూలకల పొదులిగలరే పలుమరు పువ్వుల పానుపులు పులకల మూలకల పొదులిగలరే పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సోబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే.
తీయని నీ మోవి తెనలే గదవే ప్రియపురమడు విందులివి మూయక మూసిన ములకనవు గరే మూయక మూసిన ములకనవు గరే నేయపు కపురపు నెరిబారాలు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగు అలమేల్మంగ ఏమని పొగడుదుమే కైవశమగుని కోగిలే గదవే శ్రీ వెంకటేశ్వరు సిరునగరు కైవశమగుని కోగిలే గదవే శ్రీ వెంకటేశ్వరు సిరునగరు తావుకున్నమే కమకములే గరే తావుకున్నమే కమకములే గరే కాదించిన నీ కళ్యాణములు తావుకున్నమే కమకములే గరే కాదించిన నీ కళ్యాణములు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగుణ అలమేల్మంగ ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగుణ అలమేల్మంగ ఏమని పొగడుదుమే మనం గుళ్ళకి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయంతో నిరంతరము అనుబంధమై ఉండేది కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకి ఎంతో ప్రత్యేకత మన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరాదిలో కొబ్బరికాయని చాలా తక్కువగా కొడతారు, కానీ దక్షిణాదిలో కొబ్బరికాయని చాలా విస్తృతంగా వాడడం జరుగుతుంది. ఎందుకయ్యా ఈ కొబ్బరికాయ ప్రత్యేకత ఏమిటి అంటే, కొబ్బరికాయని పూర్ణ ఫలము అంటారు. దాంట్లో సంపూర్ణం, అసలు పూర్ణత్వం ఉంది. ఏమిటి, ఎందుకు ఈ పూర్ణత్వము, ఏమిటి ఈ కొబ్బరికాయ ప్రత్యేకత, దీన్ని అసలు గుళ్ళో ఎందుకు కొడుతున్నారు, హోమాలు చేసేటప్పుడు ఎందుకు వాడుతున్నారు, ఏమిటి అంటే, ఈ కొబ్బరికాయ ఏదైతే బయటికి కనిపిస్తుందో దాన్ని స్థూల శరీరం కింద చెప్తారు. స్థూల శరీరము అంటే మన లోపల ఈ కనిపించే బయటికి కనిపించే ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని స్థూల శరీరము అంటారు. లోపల కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరిని సూక్ష్మ శరీరము అంటారు. ఈ సూక్ష్మ శరీరము అంటే లోపల మనకి సూక్ష్మంగా ఒక శరీరం ఉంటుంది, దానికే మనము తర్పణాలు ఇత్యాదులు ఇవన్నీ కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ సూక్ష్మ శరీరము కాకుండా లోపల ఉండే నీళ్లని కారణ శరీరము అంటారు. అంటే మన శరీరంలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి గుర్తుగా బాహ్యమైన స్థూల శరీరాన్ని, లోపల కొబ్బరిని సూక్ష్మ శరీరంగాను, ఆ లోపల ఉండే నీళ్లని కారణ శరీరంగాను భావిస్తూ ఆ వెనకాల దానికి 3 రంధ్రాలు ఉంటాయి. ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఇవి. ఈ నాడుల యొక్క విచ్ఛేదన చేస్తూ ఈ శరీరం లోపల ఉన్న నీళ్లని, వీటిని మొత్తాన్ని సమస్తము పరమాత్మకి నైవేద్యము చేయటమే ఆ కొబ్బరికాయకి గుర్తు. ఎలా అయితే కొబ్బరికాయను కొట్టి భగవంతుడికి నైవేద్యం చేశామో, ఆ కొబ్బరికాయను కొట్టేటప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతోటి సహా ఈ నాడీ విచ్ఛేదన చేసి ఈ 3 నాడులని ఐక్యం చేసి త్రివేణీ సంగమం చేసి ఆ యొక్క శరీరాన్ని పరమాత్మకే అర్పిస్తున్నాను అనే భావన కలిగి ఉండడమే ఈ కొబ్బరికాయకి ప్రత్యేకత. ఏమిటయ్యా ఈ కొబ్బరికాయ వెనకాల కొట్టిన తర్వాత పీచు పీకేయాలి. ఎందుకు పీకేయాలి అంటే నాడీ విచ్ఛిన్నం అంటారు దాన్ని. ఆ 3 నాడులు కొట్టిన తర్వాత చూడండి, మీరు సాంప్రదాయంగా తీస్తారు, దాన్ని జీవన్ముక్తితోటి పోలుస్తారు.
యతీశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ నా యొక్క సమస్తము నీకు అర్పిస్తున్నాను అనే భావనని ఖచ్చితంగా భౌతికంగా కూడా ఇచ్చే ఫలం ఏదైతే ఉందో అది కొబ్బరికాయ. కాబట్టి ఈ కొబ్బరికాయ అనేది మనం ప్రతి గుళ్ళోనూ ఈ దేవుడు ఆ దేవుడు అని సంబంధం లేదు, ఏ దేవతారాధన చేసినా కూడా ఈ కొబ్బరికాయని మనం వాడతాం. కాబట్టి కొబ్బరికాయ యొక్క మహత్యాన్ని మనం తెలుసుకొని ఆ కొబ్బరిని వాడే విధానము, ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా ఏదైతే తీసుకుంటున్నామో అది, ఇవన్నీ తెలియాలి. కొబ్బరికాయకి యోగ శాస్త్రంతో సంబంధం ఉంది. ఏమిటి కొబ్బరికాయకి యోగ శాస్త్రంతో సంబంధము అంటే, అసలు ఈ పూర్ణము అనే శబ్దం ఎక్కడ వాడతాం? ఇందాకే చెప్పుకున్నాం, ఇడా పింగళ సుషుమ్న అనే నాడులు ఉన్నాయి. ఈ నాడులే ఆ వెనకాల ఉండే మూడు. ఈ ఇడా పింగళ సుషుమ్న అనే మూడు నాడులు కలవటమే ఓ దగ్గర రాజయోగానికి గుర్తు. ఆజ్ఞాచక్రం దగ్గర కలిసి అక్కడి నుంచి బ్రహ్మనాడి ద్వారా హృదయానికి చేరితే మోక్షము అని చెప్తారు. మరి అసలు ఈ కొబ్బరికాయని పూర్ణ ఫలము అనే పదం మనం వాడుకున్నాం. పూర్ణము అని దేన్నంటారు? పూర్ణము అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ తప్ప పూర్ణమైన మరో పదార్థం లేదు. పూర్ణము అంటే కేవలం పరమాత్మ మాత్రమే. ఇప్పుడు ఈ ఎందుకు దాని గురించి చెప్పుకోవాలన్నప్పుడు ఆత్మవస్తువు గురించి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణత్వం గురించి చెప్పుకోవాలి అంటే కేవలము పూర్ణము అనేది మాత్రమే ఉంది అని. ఈ కొబ్బరికాయ పూర్ణ ఫలం ఎందుకైందయ్యా అంటే, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని మూడిటిని మనం కొట్టి ఆ యొక్క నాడీ విచ్ఛేదన చేసి పరమాత్మకి అర్పించటంతోటే మనకి పూర్ణత్వం సిద్ధిస్తుంది అనే విషయం గుర్తించడానికి మాత్రమే ఈ పూర్ణ ఫలము అని కొబ్బరికాయకి చెప్పడం జరిగింది. కాబట్టి మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టాం, ఆ కోరిక కోరుకున్నాం, ఈ కోరిక కోరుకున్నామని కాకుండా మోక్షము అనేది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి, దాన్ని పొందాలి అని చెప్పే కాయ ఈ కొబ్బరికాయ. కాబట్టి ఈ కొబ్బరికాయను మనమందరము ఈ రూపంగా ఆలోచిస్తూ భగవంతుడి దగ్గర కొట్టి తరిద్దాం. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే
రత్నకాంతులు నలు దిశల మెరసె గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ